కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. శ్రీభగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకిస్తుచున్నావు, పైగా పండితుని వలె భాషించుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి కానీ ప్రాణములు పోని వారి గురించి కానీ శోకింపరు. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండటము అను మాటయే లేదు. అన్ని కాలములలోనూ మనం ఉన్నాం. ఆత్మ శాశ్వతం, అది అన్ని కాలముల యందు ఉండును. శరీర పతనముతో అది నశించినది కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యా తాం స్థితక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగం వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు. కనుక భారత, వాటిని సహింపుము, అంటే పట్టించుకొనకము. యం హి నవ్యథయప్యేతే పురుషం పురుషర్భః సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏలనన ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలం. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోత్వం త్వం స్నయోస్తత్వదర్శిభి. అసత్తు అనుదానికి ఉనికియే లేదు, అనిత్యమైనదన్నమాట. సత్తు అనదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండిటి యొక్క వాస్తవ స్వరూపమును తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును. అవినాశిటు తం విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నకిచ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన ఆ సత్యము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగుము. పరమాత్మతత్వం శాశ్వతమైన దానిని ఎవరినూ నశింపజేయజాలదు. అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్వస్య భారత. ఈ శరీరములన్నీ నశించినవియే, కానీ జీవాత్మ నాశరహితం, అప్రమేయం, అనిర్వచనీయం, నిత్యం. కనుక ఈ విషయము ఎరింగి ఓ భరతవంశీ అర్జున, నువ్వు యుద్ధము చేయుము. ఏయం ఏనం వేత్తి హంతారం యచ్చై నాన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయ హంతి న హన్యతే. నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించేవాడును, అది ఇతరులచే చంపబడునని భావించేవాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఎలా అనగా వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతని చంపబడదు. నజాయతే ప్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావావికారములు లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశమను ఆరును భావవికారములు. ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడను, ఇది చావదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశనహితం, నిత్యం అనియు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ విహాయ జీర్ణ సన్యాని సంయాతి నవాని దేహే. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములు పొందును. నైనం చింద్యంతి శస్త్రాని నైనం దహతి పావక నైవం క్లేదయత్యాపో నోషయతి మారుత. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయునట్లు సమర్థము కాదు. అసేధ్యోయమదాధ్యోయం అక్లేదో శోషయేవ చ నిత్య సర్వగతస్థాను అచులోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపచేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యం, సర్వవ్యాపి, చలింపనది, స్థానువు, సనాతనం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియగోచరము కానిది, అచింత్యం, మనస్సుకు అందనిది, వికారము లేని. దీన్ని గూర్చి ఇట్లు తెలుసుకొని కనుక ఓర్జున, నీవు దీనికై శోకింపతగదు. అధచైవం నిత్యజాతం నిత్యం నామన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకించతగదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి. ఏలనన పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపతగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమజ్జాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరివేదన. ఓ అర్జున, ప్రాణులు నీవు పుట్టక ముందు ఇంద్రియ గోచరములు కావు, అవ్యక్తములు. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలములలో మాత్రమే అవి ప్రకటితములు, ఇంద్రియ గోచరములకు చుండును. ఇట్టి స్థితిలో వాటికై పరచబడి నిష్ప్రయోజనం. ఆశ్చర్యవత్సతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ కాన్య ఆశ్చర్యవచ్చ సమస్య శృణుతోతి శృత్వాప్యేనం వేదన శైవ కచ్చిత్. ఎవరో ఒక మహానుభావుడు పురుషుడు మాత్రమే దీనిని, ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీన్ని ఆశ్చర్యకరమైన దానిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీన్ని గూర్చి ఏమీ ఎరగరు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నువ్వు శోకింపదగదు. స్వధర్మపి చాప్యేక్ష్య నబిక కంపితుమర్హపి ధర్మాధీయుచ్చేవ్యత్ క్షత్రియస్య నవిద్యతే. అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు.
ఎలానగా క్షత్రియునికి ధర్మయుద్ధమునకు మించినట్టు శ్రేయస్కరమైన కర్తవ్యం మరొకటి ఏదీ లేదు. యదృచ్ఛయా చోపన్నం స్వర్గధారామసావృతం సుఖినక్షయా పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధమును అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారం వంటిది. జై శ్రీకృష్ణ.